హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండంలో శక్తివంతమైన ధనస్సులు ఏవి? అవి ఎవరి వద్ద ఉన్నాయి? ఎందుకని ఆ ధనస్సులను చూసి దేవతలు సైతం భయపడుతున్నారు? అలాంటి శక్తివంతమైన ధనస్సులతో దివ్యాస్త్రాలను ప్రయోగిస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుంది? అసలు వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది? ఇప్పటికీ అవి మన భూమి మీద ఉన్నాయా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5, గాంధీవం. అత్యంత శక్తివంతమైన ధనుసుల జాబితాలో గాంధీవం 5వ స్థానంలో ఉంది. గాంధీవం అనే పేరు వినగానే అందరికీ అర్జునుడు గుర్తుకు వస్తాడు. నిజానికి గాంధీవంలో 108 వింటినారీలు ఉంటాయి. వాటిలో ఒక వింటినారి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాన్ని ఏ అస్త్రం కూడా ధ్వంసం చేయలేదు. అర్జునుడు గాంధీవంతో ఏ బాణాన్ని సంధించినా సరే అది భయంకర గర్జనతో దూసుకువెళ్ళి శత్రువులపై దాడి చేస్తుంది. యుద్ధ సమయంలో గాంధీవం చాలా ఎక్కువగా ప్రకాశిస్తుంది. శత్రువులు దానిని అస్సలు చూడలేరు. దీనివల్ల అర్జునుడు ఏ దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడో వాళ్ళకి తెలియదు. కానీ ఇంతటి శక్తివంతమైన గాంధీవం ఏ విధంగా తయారైంది? మన పురాణాల్లో దీని నిర్మాణం గురించి చెప్పబడింది. ఒకసారి కణ్వ మహర్షి ఒక చెట్టు కింద కూర్చొని బ్రహ్మదేవునికి కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో కొన్ని పురుగులు ఆ మహర్షి తలపై మట్టిని పీల్చాయి. కొన్ని రోజుల తర్వాత మహర్షి తలపై గడ్డితో పాటు వెదురు చెట్లు మొలిచాయి. అయినప్పటికీ కణ్వ మహర్షి తపస్సు చేస్తూనే ఉన్నాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కణ్వ మహర్షి కోరిన వరాలను ప్రసాదించి బ్రహ్మలోకానికి వెళ్దామనుకుంటాడు. కానీ తిరిగి వెళ్తున్న సమయంలో బ్రహ్మదేవుడు కణ్వ మహర్షి తలపై ఉన్న వెదురు చెట్లను గమనించాడు. ఇంత కఠోరమైన తపస్సు చేసినప్పుడు మొలిచిన చెట్లు సాధారణమైన చెట్లు కాదని బ్రహ్మకి అర్థమైంది. వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకొని భావించి బ్రహ్మ ఆ వెదురు చెట్లను ఆ కణ్వ మహర్షి తలపై నుండి తీసి విశ్వకర్మకి ఇచ్చాడు. ఆ తర్వాత విశ్వకర్మ వాటితో 3 అత్యంత శక్తివంతమైన ధనస్సులను తయారు చేశాడు. వాటిలో ఒకటే గాంధీవం. తయారీ పూర్తి అయిన తర్వాత విశ్వకర్మ బ్రహ్మదేవుడికి సమర్పించాడు. దాదాపు 1000 సంవత్సరాల వరకు గాంధీవం బ్రహ్మదేవుని వద్దనే ఉన్నది. తర్వాత బ్రహ్మ తన మానస పుత్రుడైన ప్రజాపతి దక్షుడికి గాంధీవాన్ని ప్రసాదించాడు. దాదాపు 503 సంవత్సరాల వరకు దక్షుడి వద్దనే ఉంది గాంధీవం. ఆ తర్వాత దాన్ని ఇంద్రదేవుడికి ఇచ్చాడు. ఇంద్రుడి దగ్గర నుండి గాంధీవం చంద్రుడి దగ్గరకు వెళ్ళింది. చంద్రదేవుడు దాన్ని వరుణదేవుడికి ఇచ్చాడు. వరుణదేవుడి ఆజ్ఞతో అగ్నిదేవుడు గాంధీవాన్ని కాండవ వన దహన సమయంలో అర్జునుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి వరుణదేవునికి ఇవ్వమని చెప్పాడు. అర్జునుడు శక్తివంతమైన అస్త్రాలను గాంధీవంతోనే సంధించాడు. హిమాలయాలకు వెళ్లే ముందు అర్జునుడు ఈ ధనస్సుని వరుణదేవునికి తిరిగి ఇచ్చాడు. తర్వాత 4వది విజయధనస్సు. కొన్ని కథల ప్రకారం శివుడు పరశురాముడికి విజయధనస్సుని ఇవ్వమని కోరడంతో ఇంద్రుడు పరశురాముడికి విజయధనస్సును ఇచ్చాడని తెలిసింది. పరశురాముడి తండ్రిని ఒక క్షత్రియుడు చంపడంతో పరశురాముడు 21 మార్లు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ ఈ యొక్క ధనస్సుతో చంపేశాడు. ఆ తర్వాత ఈ విజయధనస్సు పరశురాముడు తన శిష్యుడైన కర్ణుడికి ఇచ్చాడు. ఈ విజయధనస్సుకు గాంధీవానికి లేని శక్తులు కూడా ఉన్నాయని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ ధనస్సు ద్వారా బాణాన్ని సంధించిన వెంటనే ఒక భయంకరమైన శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ విజయధనస్సుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఎవరి వద్ద ఉన్నా సరే వాళ్ళ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ రక్షణ కవచాన్ని ఏ దివ్యాస్త్రం కూడా ధ్వంసం చేయలేదు. మహాభారత యుద్ధ సమయంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎప్పటి వరకైతే కర్ణుడి చేతిలో ఈ విజయధనస్సు ఉంటుందో అప్పటి వరకు కర్ణుడిని ఎవరూ ఓడించలేరు అని చెప్తాడు. నిజానికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడు అర్జునుడి గాంధీవానికి కూడా ఎదురు వెళ్ళాడు. నిజానికి ధనస్సు శక్తి అనేది దాని యొక్క వింటినారిపై ఆధారపడి ఉంటుంది. విజయధనస్సు యొక్క వింటినారి ఎంత బలంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో శక్తివంతమైన అస్త్రాలు కూడా దానిని ఏమీ చేయలేవు. ఈ ధనస్సు ద్వారా ఏ అస్త్రాన్ని సంధించినా సరే దాని శక్తి చాలా రెట్లు పెరిగిపోతుంది. ఈ గొప్ప ధనస్సును కేవలం దివ్య అస్త్రాలను ప్రయోగించడానికి మాత్రమే ఉపయోగించేవారు. అందుకనే కర్ణుడు దీన్ని మహాభారత యుద్ధ సమయంలో 17వ రోజున అర్జునుడికి వ్యతిరేకంగా ఉపయోగించాడు. ఈ విజయ ధనస్సు చాలా సులభంగా అర్జునుడి గాంధీవాన్ని ఎదుర్కోగలిగింది. నెంబర్ 3, కోదండ ధనస్సు. ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు కోదండ రామయ్య అనే పదాన్ని వినే ఉంటారు.
శ్రీరాముడి దగ్గర ఈ ధనస్సు ఉంటుంది కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో మాత్రమే శ్రీరాముడు ఈ ధనస్సుని ఉపయోగించేవాడు. నిజానికి లంకకి వెళ్ళే దారిలో సముద్రపు ఒడ్డు రావడంతో శ్రీరాముడు వెంటనే తన వద్ద ఉన్న ఈ కోదండ ధనస్సును ఉపయోగించి బాణాన్ని సంధించి సముద్రాన్ని పూర్తిగా ఎండిపోయేలా చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే సముద్ర దేవుడు శ్రీరాముడు దారి ఇవ్వమని కోరినా కూడా దారి ఇవ్వలేదు. దాంతో శ్రీరాముడి కోపం వచ్చి ఈ ధనస్సును ఉపయోగించి బాణాన్ని సంధించాడు. ఇంతలో సముద్ర దేవుడు ప్రత్యక్షమై తనని క్షమించమని కోరడంతో శ్రీరాముడు తన ధనస్సు దిశను మార్చి బాణాన్ని సంధించాడు. ఆ బాణం వెళ్ళి సహారా ఎడారి ప్రదేశంలో పడిందని, అందుకే అక్కడ సహారా ఎడారి ఏర్పడిందని తెలిసింది. శ్రీరాముడు రావణాసురుని కూడా ఈ ధనస్సును ఉపయోగించి అంతం చేశాడు. అయితే శ్రీరాముని దగ్గర విష్ణు భగవాను యొక్క సారంగ ధనస్సు కూడా ఉంది. దాన్ని సాక్షాత్తు పరశురాముడే శ్రీరాముడికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో రెండో అతి శక్తివంతమైన ధనస్సు కూడా అదే, నెంబర్ 2 సారంగ ధనస్సు. విష్ణు భగవానుడి యొక్క ఈ ధనస్సు అత్యంత శక్తివంతమైన ధనస్సుల్లో ఒకటి. స్వయంగా విశ్వకర్మ భగవంతుడే ఈ ధనస్సును తయారు చేశాడు. ఇది శివుడి యొక్క పినాక ధనస్సు లాగానే శక్తివంతమైనది. చాలా కాలం వరకు ఈ యొక్క ధనస్సు విష్ణుదేవుని వద్దనే ఉన్నది. ఆ తర్వాత కఠోర తపస్సు చేసి కొంతమంది మహర్షులు ఆ ధనస్సును పొందారు. వారి వద్ద నుండి ఈ ధనస్సు విష్ణుదేవుడి అవతారమైన పరశురాముడి దగ్గరకు వెళ్ళింది. కానీ ద్వాపర యుగ సమయంలో పరశురాముడు శ్రీరాముడికి ప్రసాదించాడు. ఈ ధనస్సు మెల్లగా శ్రీకృష్ణుడి వరకు చేరుకుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ సారంగ ధనస్సును ఉపయోగించి లక్ష్మణ స్వయంవరంలో పెట్టిన శస్త్ర విద్య పోటీల్లో గెలిచి లక్ష్మణుని పెళ్లి చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు గరుడ దేవుడి ద్వారా స్వయంవరం నుండి తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడనే కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ ధనస్సుతోనే ఎంతో మందితో యుద్ధం చేశాడు. కృష్ణుడి మామ జరాసంధుని కూడా శ్రీకృష్ణుడు ఈ ధనస్సుతోనే సంహరించాడు. ఈ బ్రహ్మాండంలో శివధనస్సుకు పోటీ ఇవ్వగలిగే ధనస్సు కూడా ఈ ధనస్సే, నెంబర్ 1 శివధనస్సు. దీనిని మహాదేవుడే ధరించాడు. మన పురాణాల్లో ఈ ధనస్సుకి చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల దీనిని శివధనస్సు అని, త్యాగధనస్సు అని వర్ణించారు. మహాభారత రామాయణ గ్రంథాల్లో దీనిని పినాక ధనస్సు అని వర్ణించారు. ఏ అస్త్రాన్ని అయినా సంధించగలిగే ఈ ధనస్సుని స్వయంగా మహాదేవుడి సృష్టించాడు. ఈ పినాక ధనస్సుని ధరించడంతో శివుడికి పినాకధారి అనే పేరు వచ్చింది. ఈ ధనస్సు ఈ బ్రహ్మాండంలోనే అత్యంత సర్వశ్రేష్టమైన ధనస్సు. రామాయణంలో చెప్పిన దాని ప్రకారం ఈ పినాక ధనస్సుకి ఈ బ్రహ్మాండాన్ని కూడా అంతం చేయగల శక్తి ఉందని తెలిసింది. ఇది ఎప్పుడూ కూడా శివుడి వద్దనే ఉంటుంది. దీనిని ఉపయోగించి శివుడు ఎంతో మంది రాక్షసులను అంతం చేశాడు. ఈ ధనస్సుతోనే శివుడు అత్యంత శక్తివంతమైన పాశుపత అస్త్రాన్ని సంధించి త్రిపురాసులను అంతం చేశాడు. ఈ ధనస్సును ఉపయోగించి శివుడు అర్జునుడితో కూడా యుద్ధం చేశాడు. దీని ద్వారా సంధించిన బాణాలని అర్జునుడు అసలు ఎదుర్కోలేకపోయాడు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. ధర్మ గ్రంథాల ప్రకారం శివుడు ముందు ఈ ధనస్సుని రావణాసురుడికి ఇచ్చాడని తెలిసింది. ఆ తర్వాత రావణాసురుడు ఈ ధనస్సుని పరశురాముడికి ఇచ్చాడు. మరికొన్ని కథల ప్రకారం స్వయంగా శివుడే పరశురాముడికి ఈ ధనస్సుని ప్రసాదించాడని తెలిసింది. ఆ తర్వాత ఈ ధనస్సు పరశురాముడి దగ్గర నుండి జనక మహారాజు దగ్గరకు చేరుకుంది. జనక మహారాజు ఈ ధనస్సుతోనే సీతాదేవి యొక్క స్వయంవరాన్ని నిర్వహించాడు. స్వయంవరంలో ఈ ధనస్సుని శివుడి పరమ భక్తుడు అయిన రావణాసురుడు కూడా ఎత్తలేకపోయాడు. శ్రీరాముడు ఈ ధనస్సుని ఎత్తడంతో పాటు దానిని విరిచేశాడు. దీంతో జనక మహారాజు తన కూతురు సీతాదేవిని శ్రీరాముడికిచ్చి వివాహం చేశాడు. కానీ ఇప్పటికీ ఈ ధనస్సు శివుడి దగ్గరే ఉందని కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ శక్తివంతమైన ధనస్సుల్లో మీకు ఏ ధనస్సు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.